రక్షించుకుందాం రక్షించుకుందాం FCRN వెంటనే FCRN వెంటనే FCRN వెంటనే FCRN వెంటనే ఈరోజు ఈ జిల్లాకు ఆనిముత్యం దేవుడైనటువంటి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించినటువంటి ఆర్టీటీ సంస్థని కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా బంద్ చేసింది. హాస్పిటల్ కొనసాగాలంటే ఆర్టీటీ హాస్పిటల్ కొనసాగాలంటే బత్తలపల్లి గాని కళ్యాణదుర్గం కలెక్టర్ హాస్పిటల్స్ ఈ రోజు బంద్ చేయబోతున్నారు. అదే విధంగా మరి మహిళా సంఘాలు ఆర్టీటీ స్కూల్ కూడా రద్దు అవుతున్నాయి. కాబట్టి ఆర్టీటీని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాల్సిన బాధ్యత మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుల మీద ప్రతి మనిషి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున శాంతి ర్యాలీ, ఎందుకంటే ఎవరిని ఆటంకపరచకుండా శాంతియుతంగా ఈ ర్యాలీ జరగబోతోంది మాల్యవంత గ్రామంలో. కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. కాబట్టి ఈ ఆర్టీటీ కనుక ఈ జిల్లా నుంచి తొలగిపోతే, ఈ ఆర్టీటీ నుంచి పూర్తిగా ఇదైపోతే ఖచ్చితంగా మన ఆర్టీటీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఒక్క 5 నిమిషాలు మనం ఆయన ఏదైతే ఆశయాలు కలగన్నాడో డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు, ఆయన ఆశయాలు మనం కొనసాగించాలంటే ఆర్టీటీ సంస్థ ఉండాలి. ఆర్టీటీ సంస్థ లేకపోతే మన బతుకులు పూర్తిగా మరి ఇదైపోతాయి. కాబట్టి దయచేసి మన సంస్థని ఈ విధంగా కొనసాగించాలి ఆర్టీటీని. కాబట్టి దయచేసి మిత్రులందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నా. ఈ ఆర్టీటీని ప్రతి ఒక్కరూ మనం పేరు ఈ రోజు ఈ ఆర్టీటీ హాస్పిటల్ కూడా మరి మనం ఆ సంస్థ గనక ఈ జిల్లా నుంచి విడిపోతే విదేశీ నిధులు ఎవరైతే పూర్తిగా స్టాప్ అయినాయో విదేశీ నిధులు, ఆ విదేశీ నిధులు వచ్చేంత వరకు మన ప్రభుత్వాలు కూడా దీనికి స్పందించవలసిందిగా మరి ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా ఖచ్చితంగా ఆర్టీటీని కొనసాగించండి, ఆర్టీటీని ఈ సంస్థ ఈ జిల్లాలో ఉండేటట్లు, ఈ జిల్లాలో ఎడారిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో గనక ఈ జిల్లా నుంచి ఆర్టీటీ పోతే తరలిస్తే మాత్రం గత 50 సంవత్సరాలు ఉన్నటువంటి అనంతపురం జిల్లా మరి పూర్వస్థితికి వస్తుంది. కాబట్టి ఆర్టీటీని కొనసాగించాలి. ఆర్టీటీని ఏ విధంగా అయితే ఇప్పుడైతే ఉందో అదే విధంగా మనం ఈ ఆర్టీటీని కొనసాగాల్సిందిగా మరి ప్రభుత్వానికి ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వినయ్ కుమార్ గారు మాట్లాడతారు.